మీకు మాట చెప్తాను, మీరు అందరూ చలించండి. శత్రువులు పాకిస్తాన్ నుంచి రారు. కొంచెం గట్టిగా చెప్పండి. శత్రువులు పాకిస్తాన్ నుంచి, మా కోనసీమ భాషలో చెప్పిన కొంపలోంచి వస్తారు. మొట్టమొదటి శత్రువులు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా? కొంపలో నుంచే వస్తారు. అసలు యోసేపు మీద అసూయపడడానికి గల కారణాలు ఏంటి? 3 కారణాలు ఉన్నాయి. యోసేపు మీద అసూయ పడడానికి అన్నలకి ఏ కారణం? ఏమండి, మన ఇంటి పక్క కూడా అసూయ పడ్డాడంటే దానికి ఒక కారణం ఉంది. ఆడు సరిగ్గా ఏడలేడు కాబట్టి మనల్ని చూసి ఎడుగుతాడు. ఒకవేళ నీ ఇంటెదురోడు అసూయ పడితే దానికో కారణం ఉంది. వాళ్ళ పిల్లలు బాగా చదవరు, నీ పిల్లలు బాగా చదువుకున్నారు, నీ ఉద్యోగాలు వచ్చి నీ ఏడ్చాడంటే ఒక కారణం ఉంది. నీ ఎడమ పక్కోడు కుడి పక్కోడు ఏడ్చిన కారణాలు ఉంటాయి, ఎందుకంటే నువ్వు బ్లెస్ చేయబడ్డావు కాబట్టి. మరి ఇంట్లో వాళ్ళే అసూయ పడుతుంటుంటే ఇంక రీజన్. మా ఊర్లో అంటారు కంచే, మీరు భలే చెప్పేస్తున్నారు, కంచే చేను మేస్తే. ఇంట్లో వాళ్ళే అసూయపడితే, అన్నయ్యలే అసూయపడితే ఇంకా కథ ఏమవుతుందండి? కానీ అంతమంది అసూయపడిన యోసేపు ఫలించాడు, కొమ్మగా ఉన్నాడంటే నాకు అది కనిపించలేదు. కానీ సర్వశక్తుడు అతనిని దిట్టపరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి.